బైబిలు గ్రంథంలో నుండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించరు. దేవునికి స్తోత్రం. గమనించండి, యోహాను చెప్తున్నాడు దేవుని గురించి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు అనగా ఈ భూలోకంలో ఉన్న సర్వమానవాళ్లను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఆయన కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము అనుగ్రహించబడటానికి ఆయన కుమారుని పంపించాడు. కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు కుమారుడుగా పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే ఎవ్వరూ నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. అర్థం చేసుకున్నాడు. ఎవ్వరూ ఈ భూలోకంలో ఈ సర్వమానవాళ్ళు ఎవరు నశించకూడదు అని దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమ ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట ఇష్టం లేదండి. ఏ మనిషి నశించి నరకంలోనికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు అద్వితీయ కుమారుడుగా పంపించాడు. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభు. ఆ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి మనిషి నశించడు, నిత్య జీవం పరలోకంలోనికి వెళతాడు. పరలోకంలోనికి వెళ్ళటానికి దేవుడే కుమారుడుగా వచ్చాడు. దేవుడే కుమారుడుగా రాకపోతే సర్వలోక మానవాళ్ళు నశించిపోతారు. ఈరోజు సర్వమానవాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీకు పరలోకం. మీ ఆత్మ నశించదు. మీరు నిత్య జీవంలో అనగా ఆయన లోకంలో ఉంటారు. ఆలోచించండి. సమయం లేదు, సమయము సమీపించినది. యోహాను చెప్పాడు. ఈ మాట కూడా యోహానే చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. సర్వమానవాళ్లను ప్రేమిస్తున్నాడు. పాపులను ప్రేమిస్తున్నాడు. పేదవాళ్లను ప్రేమిస్తున్నాడు. ధనవంతులను ప్రేమిస్తున్నాడు. అహంకారులను ప్రేమిస్తున్నాడు. గర్విష్ఠులను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎలాంటి పొగరుబోతువైనా, ఎలాంటి వాడివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఇది నువ్వు ఆలోచన చేసుకోవాలి. నీ ఆత్మ నశించకుండా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమ స్వరూపి ఆయన. ప్రేమించే దేవుడు, దయగల దేవుడు, కరుణామయుడు. ఆయన నీ ఆత్మ నశించిపోకుండా నీవు కాపాడబడాలని, ఆయన లోకంలో నిత్య జీవంలో ఉండాలని ఆయన అద్వితీయ కుమారుని పంపించాడు దేవుడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతావా? విశ్వాసం ఉంచకపోతే నశించిపోతుంది నీ ఆత్మ. విశ్వాసం ఉంచకపోతే నశించిపోతుంది నీ ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు అద్వితీయ కుమారుడు అంటే తండ్రిలో ఏకమైన వాడు. తండ్రి ఆయన ఒకటే. వాళ్ళను వేరు చేయటానికి ఎవరికి హక్కు లేదో. వింటున్నారా? అద్వితీయ కుమారుడు అంటే తండ్రి అయిన యెహోవాలో ఈయన ఏకమై ఉన్నాడు. వారిద్దరూ కలిసి ఉన్నారు. తండ్రి కుమారుడు. అపోస్తులు దేవుని గురించి ఏం మాట్లాడారు? యోహాను రాసిన మొదటి పత్రిక వాళ్ళు ఏం చెప్పారు? తండ్రి అయిన దేవునితోనూ
కుమారుడైన యేసుక్రీస్తుతో మేము సహవాసం చేస్తున్నాం. మరి నువ్వెక్కడున్నావు? దేవుడు నీకు ఆయన పోలికనిచ్చి ఆయన ఆత్మ నీకు ఇచ్చి ఈరోజు నిన్ను ఎంతో గొప్ప ఆఫీసర్ను చేశాడు, ఎంతో గొప్పగా నిన్ను దీవించాడు. ఈరోజు నువ్వు భూలోకంలో ఎంతో ఘనంగా ఉన్నావు, ఐశ్వర్యవంతుడుగా ఉన్నావు, హోదాతో ఉన్నావు, అధికారంతో ఉన్నావు, లోకంలో నువ్వు గొప్పవాడిగా ఉన్నావు. వీటన్నిటికీ కారణం తండ్రే కదా. దేవుడు లేకపోతే నువ్వు ఎక్కడున్నావు? దేవుడు లేకపోతే నువ్వే లేవు, సృష్టే లేదు. దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రేమ స్వరూపి, సర్వలోక మానవాళ్లను ప్రేమించగలవాడు, సర్వలోకానికి రక్షకుడుగా వచ్చినవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యోహాను చెప్తున్నాడు, దేవుడు లోకమునెంతో ప్రేమించుచున్నాడు అని. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడు? తన సొంత కుమారుణ్ణి వెనుదీయక సర్వలోక మానవాళ్ళు కాపాడబట్టానికి దేవుడే సొంత కుమారుణ్ణి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. సొంత కుమారుడు. దేవుడు వెనుకు తీయక అంటే కుమారుణ్ణి పంపించటానికి ఎంత మాత్రం సందేహించలేదు. దేవుడు సర్వమానవాళ్లను కాపాడటానికి సందేహించకుండా, వెను తీయకుండా సృష్టికర్త అయిన ప్రేమ స్వరూపి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తుని ఇక్కడికి పంపించాడు ఈ లోకానికి. ఇది పాపలోకం, మురికి లోకం. ఈ మురికి గుంటలో పడిపోయిన ఈ మానవాళ్లను, ఆత్మలను కాపాడటానికి, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరిని రక్షించడానికి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ఈ మురికి గుంటలోనికి వచ్చాడు. ఇది పాపలోకం. ఈ పాపలోకంలోకి వచ్చి పాపులందరినీ రక్షించిన రక్షకుడు దేవునికి స్తోత్రం. వింటున్నారా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనంలో ఏమి రాయబడి ఉంది? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అని ప్రభు ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరటానికి అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. స్త్రీ యందు పుట్టాలంట. గలతీయులకు రాసిన పత్రికలో 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని కుమారుణ్ణి పంపిను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎవరు కుమారుడు? మరియమ్మ కుమారుడా? తండ్రి దేవుని కుమారుడు. కాలము సంపూర్ణమైనప్పుడు భక్తులు ప్రవశించిన ప్రవచనాలు నెరవేరటానికి యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో నెరవేరటానికి మనకు శిశువును అనుగ్రహించును, శిశువు పుట్టును, కుమారుని అనుగ్రహించును, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి యెహోవా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాలము సంపూర్ణమైనప్పుడు, పాపం పండినప్పుడు, సర్వమానవాళ్ళు నశించిపోయే కాలము వచ్చినప్పుడు దేవుడు లేఖనాలు నెరవేరటానికి మరియమ్మను అక్కడ ఏర్పాటు చేశాడు. మరియమ్మ కుమారుడు ఎట్టవుతాడు ఆయన? మరియమ్మ ప్రవచనాలు నెరవేర్చడానికి ఆమెను అక్కడ నిలబెట్టాడు. దేవుడే ఆమెలో నుండి భూలోకంలో రక్షకుడుగా వచ్చాడు.
ఆయన రక్షకుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వేశ్వరుడు. ఆయన చిన్న బాలుడు కాదు. ఆయన ప్రవచనాలు నెరవేరటానికి ప్రభు శిశువుగాను కుమారుడుగాను యేసుక్రీస్తుగా వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయనే యెహోవా, ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు. తెలుసుకోండి. ఇంకా నీవు తెలియక చిన్న బాలుడని పిల్లలతో డ్యాన్స్ లేపిస్తూ అల్లరి చిల్లరు పనులు చేస్తే దేవునికి కోపం వస్తుంది. జాగ్రత్తని కూడా పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఆయనతో ఆటలాడకూడదు. ఆయనతో సరైన సావాసంతో ప్రార్థనలో ఉండాలి. ఆయన ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలి. పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో నీవు ఆరాధించాలి. ఆయనకి డాన్సులు అవసరం లేదు, అల్లరి చిల్లర అవసరం లేదు. ఆయన మహిమ గల దేవుడు, రోషము గల దేవుడు, కరుణామయుడు, జాలిగలవాడు. ఆయన పోలికతో చేయబడిన ఏ ఒక్క ఆత్మ, ఏ ఒక్క మనిషి నశించిపోకుండా ఉండాలని సర్వమానవాళ్లను కాపాడడానికి వచ్చిన రక్షకుడు, సమర్థుడు యేసయ్య. ఆయనకి స్తోత్రం. ఆయన్ని ఘనపరచండి. వింటున్నారా? నీవు ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించు, ఆయన ఆనందిస్తాడు. ప్రతి దినం ఆయన్ని ఆరాధించు, ప్రతి ఆదివారం ఆయన్ని ఆరాధించు, నిత్యము ఆరాధించు, దివారాత్రములు దేవుణ్ణి ధ్యానించు. ఆయన నీ పక్షంలో చేసిన నీ మేలు నీకు మేలు చేశాడు దేవుడు. నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ కుటుంబం నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ ఆత్మ నశించి నరకంలోకి వెళ్ళి నరకంలో నువ్వు కాలిపోవటం దేవునికి ఇష్టం లేదు. సర్వమానవాళ్ళ కోసం ఆయన ఈ లోకానికి ప్రేమమూర్తిగా వచ్చాడు. లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? బైబిల్ గ్రంథాన్ని చక్కగా చదవండి. నీ కళ్ళతో చదివితే నీకు అర్థం కాదు. ఆత్మీయ కళ్ళతో చదవాలి. నీ ఆత్మతో చదివితే నీకు అర్థం కాదు. పరిశుద్ధ ఆత్మతో నువ్వు ధ్యానించాలి. అలా ధ్యానించు, దేవుని మహిమను చూస్తావు. అలా ధ్యానించు, నీ ఆత్మ నిత్య జీవంలో ఆయన లోకానికి ఆయన నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. మరొక సత్యాన్ని చెప్తాను, చక్కగా వినండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక సత్యము రాయబడి ఉంది. అదేమిటయ్యా అంటే, చక్కగా మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ఆ సత్యాన్ని ప్రభువు మనకు తెలియపరుస్తాడు. 6వ వచనములో నీళ్ల ద్వారాను రక్తము ద్వారా వచ్చినవాడు ఈయనే కనుక యేసుక్రీస్తు ఆయన నీళ్లతోనూ మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మే. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువులో మహిమన్నది. ఆయన నీళ్ల ద్వారా రక్తము ద్వారా ఈ లోకంలో మనకి కలవరి శిలువలో కనపడతాడు. ఈ లోకం పుట్టినది మొదలుకొని ఈ సృష్టిలో మానవ మనుషులు ఉన్న కాలంలో ఎవరైనా చనిపోతే, ఎవరినైనా పొడిస్తే, ఎవరినైనా చంపితే రక్తం కారుద్దు కానీ నీళ్లు కారుతాయా? క్రీస్తు సర్వమానవాళ్ళ కోసం రక్తం సిందించేటప్పుడు ఆ నర్రాల్లో నుండి నీళ్లు కారాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? క్రీస్తు అంటే సృష్టికర్త. కలవరి శిలువలో సర్వమానవాళ్ళ కొరకు ప్రాణం పెట్టినప్పుడు, ఆయన్ని బరిసతో పొడిచినప్పుడు ఆ బరిస పోటులో నుండి ఏమొస్తున్నాయి? నీళ్లు, రక్తము, ఆత్మ.
అనగా కింద భాగంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక సత్యం 8వ వచనం, సాక్ష్యమిచ్చువాడు ముగ్గురు అనగా ఆత్మ, నీళ్లు, రక్తమును, ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ముగ్గురు ఎవరో చెప్పనా? ఒక ఆయన యెహోవా, ఒక ఆయన యేసుక్రీస్తు, ఒక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. వీళ్ళు ముగ్గురు ఎవరు? త్రియేక దేవుడు. వీళ్ళని ఎవరు వేరు చేయకూడదు. కాలాలను బట్టి తండ్రి కాలం సంపూర్ణమైనప్పుడు కుమారుడు వచ్చిన తర్వాత సంఘమును సిద్ధపరిచి తీసుకొని పరలోకానికి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? క్రీస్తు, యెహోవా, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ఏమై ఉన్నారు? త్రియేక దేవుడు. అపోస్తులు ఏమన్నారు? తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తుని, పరిశుద్ధాత్మను మేము ఆరాధిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. వింటున్నారా? ఆలోచించండి. ఈ సృష్టి చరిత్రలో ఈ సాక్ష్యం దేవుని. నీ సాక్ష్యం కంటే దేవుని సాక్ష్యం బలమైంది. దేవుని సాక్ష్యం నిజమైంది. నీ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు ఏదో ఒక పొల్లైనా ఒక సున్నైనా తప్పిపోవచ్చునేమో, కానీ దేవుని సాక్ష్యములో ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు. ఇది దేవుని సాక్ష్యం. దేవునికి మహిమార్థంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సృష్టికి సృష్టికర్త ముగ్గురు సాక్షులు. వీళ్ళు యెహోవా, యేసయ్య, పరిశుద్ధాత్మ. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని మనం ఆరాధించాలి. వీళ్ళ ముగ్గురులో ఎవరినైనా వేరు చేస్తే దేవుడు కోపపడతాడు. ఇంకొక విషయం చెప్తాను. యెహోవా మీద కోపపడిన క్షమాపణ వచ్చింది, యేసుక్రీస్తు మీద కోపపడిన క్షమాపణ వచ్చింది. మూడో పరిశుద్ధాత్మ దేవుని మీద నువ్వు కోపపడితే ఈ యుగములోనైనా రాబోయే యుగములోనైనా క్షమాపణ లేదు. అది దేవునిలో ఉన్న మహిమ. దయచేసి తెలుసుకోండి. ఇప్పుడుకైనా నిజమైన ఆరాధన చేయండి. నీ జీవితంలో ఎప్పుడూ ఆరాధనే, ఎప్పుడు దేవుడే, ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు సంతోషమే. ఎప్పుడూ నువ్వెక్కడికి వెళుతున్నా ఆనందము, సంతోషము. గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా చెప్పండి. మన మధ్యలో ధ్యానం అయిపోయింది. ఓకే, జాను ఒకసారి వెళ్ళరా.